అమ్మ ప్రేమకి కండిషన్స్ ఉండవు, అలానే ఉత్తరాంధ్ర ప్రజల ప్రేమకు కూడా కండిషన్స్ అనేది ఉండవు. ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీ కంచుకోట. ఉత్తరాంధ్ర ప్రజలు స్పీడే వేరు. అసలు మీకు చెయ్యి ఇవ్వాలంటే భయం వేస్తుంది స్వామి. మీరు మా రాయలసీమ వాళ్ళు ఎట్లయితే నా చేతులు గీరేశారో మీరు అట్లా గీరేస్తున్నారు. మీ ప్రేమ అభిమానమే వేరు. ఎవరన్నా మంచి పని చేస్తే వాళ్ళని మీరు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. ఎవరన్నా తప్పు చేస్తే ఇక్కడనే మీరు పాతేస్తారు. మరి వేసేయలేరులే, పాతేస్తారులే స్వామి. విజయనగరం జిల్లా అంటేనే రాజసం గుర్తొస్తుంది. చూడండి వేదిక మీద ఉన్న పెద్దలు ఎలా ఉన్నారు. విజయనగరం జిల్లా అంటేనే ప్రశాంతమైన జిల్లా గుర్తొస్తుంది. పైదు తల్లి అమ్మవారి ఆలయం ఉన్న పుణ్యభూమి ఈ విజయనగరం జిల్లా. మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారు నడియాడిన నేల ఈ విజయనగరం జిల్లా. ఎంత పవిత్రమైన జిల్లాలో ఈరోజు నేను ఈ శంఖారావం కార్యక్రమం చేస్తాం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి సైకో జగన్ నిన్న ఒక మీటింగ్ పెట్టి వాళ్ళ కార్యకర్తలకు ఒక మాట చెప్పాడు. చొక్కా చేతులు మడత పెట్టవలసిన సమయం వచ్చిందని ఆయన అన్నారు. కుర్చిస్తున్నావా? జగన్ చెప్తున్నా, ఇటు పక్కన పసుపు సైన్యం, ఇంకో పక్కన జన సైనికులు కలిస్తే నీ కుర్చీ మడత పెట్టే రోజులు తొందరలో వస్తున్నాయి. మీ బ్యాచ్ కి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ కావాలి, కానీ మా బ్యాచ్ కి ఆ పసుపు జెండా చూస్తేనే ఎక్కడ లేని నూతన ఉత్సాహం, ఉత్తేజం. మా జోలికి రావద్దు మై డియర్ జగన్. తొందరలోనే 2 నెలల్లో నీ కుర్చీ మడత పెట్టే బాధ్యత మేము తీసుకుంటున్నామని ఈ సభాముఖంగా ఆయనకి నేను చెప్తున్నా. జగన్ వాస్తవంగా ఒక ప్యాలెస్ పిల్లి అండి. మా మంగళగిరిలోనే ఆయన ప్యాలెస్ ఉంటుంది. నేను అప్పుడు అటు వెళ్తే మియావ్ నింపడుతుంది. ఇది నేను ఎందుకు